ఏపీ ఎన్‌జీఓస్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళల కోసం ప్రత్యేకించి ఆటల విభాగంలో ఆటల పోటీలు పెడుతున్నారు. మహిళా దినోత్సవాన్ని సంరక్షించుకొని దీన్ని ప్రారంభించారు. సార్ ముందుగా దీనికి రావడం మీకెలా అనిపిస్తుంది? ఇంతమంది మహిళల మధ్య మీరు ఆటల పోటీలు ప్రారంభించడం. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొన్నారో ఏపీ ఎన్‌జీఓస్ మహిళామూర్తులందరికీ ధన్యవాదాలు. ముందస్తు శుభాకాంక్షలు. నేను ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్‌తో సంబంధం లేకుండా, ఏ విధమైన ఆకాంక్ష లేకుండా ఎన్‌జీఓస్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఎవరైతే వాళ్ళ ఉద్యోగ పనిలో నిమగ్నమై ఎప్పుడు ప్రెషర్లతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరంలో ఇలాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకోవాలా. దానికి కూడా మా ప్రభుత్వం తరఫున కూడా మేము ఏ విధమైన అవకాశాలు కావాలో, వాళ్ళకి సాయం కావాలో కల్పించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నాగరిక ప్రపంచంలో మనిషి శారీరకంగా బలంగా ఉంటేనే రేపు మానసికంగా కూడా వాళ్ళు పనిచేసే స్థలాల్లో ఉల్లాసంగా ఉంటారు. కాబట్టి తప్పకుండా క్రీడల్లో అలవర్చుకోవాలని తెలియజేసుకుంటారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇంతకు ముందు బందర్ రోడ్లోనే హ్యాపీ సండే అనే కార్యక్రమం జరిగేది. అటువంటి ఉల్లాసమైన కార్యక్రమాలు ఇంకేమన్నా చేపట్టబోతున్నారా? తప్పకుండా అండి. గత పర్యాయం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు ఇలాంటి హ్యాపీ సండే అయితేనే అన్ని ప్రజలకు సంతోషంగా ఉండాలంటే ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో అవి చేపట్టడం జరిగింది. రాబోయే కాలంలో కూడా తప్పకుండా ప్రభుత్వం తరపున ఉల్లాసంగా ఉండేదానికి, వాళ్ళ ప్రెషర్స్ని తట్టుకొని ఆ స్ట్రెస్ను పోగొట్టుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యాచరణ చేస్తుంది. అసెంబ్లీలో చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే బడ్జెట్ విభాగంలో ఇది సరిపోదు, ఇంకా కావాలి అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇది సరిపోతుందా సరిపోదా? మీ క్రీడా విభాగంలో మరి బడ్జెట్ సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా మీరు ఒకటే గమనించాలండి, అప్పుల ఊబులో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గట్టుపైన పెడుతున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకైతేనే రాష్ట్రంలో ఉన్న యంత్రాంగాన్ని ఎలా నడిపించాలో ఆ సమన్వయంతో ముందుకు తీసుకొని పోయేదానికి ఆయన కార్యాచరణ, ఆయన దగ్గర ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నాం తప్పక ఈరోజు ప్రతిపక్షాలు చెప్పినట్టు ఇంకొకరు చెప్పినట్టు మేము పోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ, అక్కడ మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒక్క క్రీడా శాఖలోనే కాదు, అన్ని శాఖల్లో కూడా ముందంజలో ఉంటాం. మరొకసారి మీ నుండి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపాలి. తప్పకుండా అండి. ఈరోజు మహిళామూర్తులందరికీ మరొకసారి ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్రీడాభివృద్ధిలో కానీ అలాగే రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వారి కోసం ప్రత్యేకించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేపట్టబోతున్నాం. అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా ముందు అన్ని కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మండిపల్లి శ్రీనివాస్ క్రీడా శాఖను కూడా అభివృద్ధి చేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రావాలని కూడా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుండి మెగా 9 టీవీ.